బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగానే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగి వస్తున్నాయి. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ మొదలవటంతో శుక్రవారం భారీగా పతనమైన ధరలు సోమవారం మరింత దిగువకు చేరాయి. అసలు అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది, మన హైదరాబాద్ మార్కెట్లో ధరలు ఎంత తగ్గాయనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గోల్డ్ ఔన్స్ ధర మరో 6% మేర క్షీణించి $4,538 పడిపోయింది. అటు వెండి కూడా ఔన్స్ $74 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతో దేశీయంగా కూడా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర $1,48,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర $2,48,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక దశలో బంగారం ధర $1,80,000, వెండి దాదాపు $4,00,000 చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. అంటే ఆ గరిష్ట ధరలతో పోలిస్తే ఇప్పుడు పసిడి ప్రియులకు ఇది చాలా పెద్ద ఊరట అని చెప్పవచ్చు. కమోడిటీ మార్కెట్ MCX లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. 10 గ్రాముల బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర దాదాపు 6% పతనమైంది. $139,446 వద్ద కొనసాగుతుండగా వెండి మార్చి కాంట్రాక్ట్ ధర ఏకంగా 14.5% పైగా క్షీణించింది. $2,27,000 చేరింది. ధరలు ఇలా ఒక్కసారిగా పడిపోవడానికి ప్రధానంగా అమెరికా రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ గా జెరోమ్ పావెల్ స్థానంలో కెవిన్ వార్ష్ పేరును డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీనివల్ల డాలర్ బలోపేతం కావడం పసిడి ధరలపై ఒత్తిడి పెంచింది. ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గతంలో ఎన్నడూ లేని విధంగా $5,600 చేరడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. వీటన్నింటికీ తోడు ఇరాన్తో డీల్ ఉంటుందంటూ ట్రంప్ ఇచ్చిన సంకేతాలు కూడా యుద్ధ భయాలను తగ్గించాయి. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి పెట్టుబడులు వేరే వైపు మళ్లుతున్నాయి. మొత్తానికి పెళ్లిళ్ల సీజన్ ముందుకొస్తున్న వేళ ఈ ధరల తగ్గుదల సామాన్యులకు మంచి అవకాశంగా కనిపిస్తోంది. సో చూసారుగా, ప్రస్తుతానికైతే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాలి. మీరు కూడా బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ప్రెజెంట్ ధరలను ఒకసారి పరిశీలించి ప్లాన్ చేసుకోండి.